ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగున్నారైతే అనుకుంటున్నాను. ఇంకా రేపు మా అత్తయ్య వాళ్ళు వస్తున్నారని చెప్పి ఈరోజు అయితే ఇల్లంతా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడ బట్టలు అక్కడే కబ్బోర్డ్స్ గందరగోళంగా ఉన్నాయి. అప్పటికి నేను కిచెన్ అవి ఇవి నిదానంగా సర్దుకుంటున్నాను కదా. ఈరోజు యోగా క్లాస్ కూడా జాయిన్ అయ్యాను 4 days తర్వాత. ఇప్పుడు యోగా క్లాస్ అయిపోయింది. అవి ఇంకా నిద్ర లేగలేదు. సో యోగా అయిపోగానే వెంటనే మ్యాట్ అయితే ఫోల్డ్ చేసేస్తాను. కాసేపు ఎండలో కూర్చోవాలి అనుకుంటా కానీ ఏ రోజుకి ఆ రోజు ఇంట్లో పనితోనే పొద్దున్నే లగ్గానే హడావిడి అయిపోద్ది. కానీ మనం ఒక 10 minutes అయినా సరే డైరెక్ట్ సన్లైట్లో ఉండడం వల్ల మన హెల్త్కి కానీ బాడీకి కానీ హార్మోన్స్ కానీ చాలా మంచిది. కానీ ఈ రోజుల్లో అసలు ఎవ్వరం కూడా సన్లో ఉండట్లేదు కదా. కానీ ఈరోజు అయితే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. అదేంటనేది కూడా చూడండి. మరి ఎన్ని రోజులు పాటిస్తానేమో తెలీదు. సో ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో నుంచి దోశల పిండి మాత్రం తీసి బయట పెట్టాము. ఆ చిన్న ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి. దీనిలోకి షిఫ్ట్ కూడా చేయట్లేదు అనమాట. అట్లా ఉంటుంది మరి మనతోటి. మా ఆయన టార్చర్ చేసి ఫ్రిడ్జ్ కొనిపించుకున్నాను. సో అది సంగతి. ఇంక ఇక్కడ కొన్ని రివ్యూస్ చేసినవి ఉంటాయి కదా, అవైతే నీట్గా వాష్ చేసేసి క్లీన్ చేసేసి మళ్ళీ బాక్స్లో అయితే పెట్టేస్తాను. ఎందుకంటే మళ్ళీ కొరియర్స్ రిటర్న్స్ వెళ్ళిపోతూ ఉంటాయి అండ్ నీట్గా అయితే పెట్టేస్తాను. అలా కంటిన్యూస్గా యూజ్ చేసేస్తే బాగుండదు కాబట్టి. ఇక్కడ ఈ వెజిటేబుల్ ట్రేది నిన్న నాకు అడిగారనమాట, లింక్ ఇవ్వండి అని చెప్పి. ఈరోజు ఇస్తాను. నేను ఇచ్చానో లేదో నాకు గుర్తులేదు, ఒకసారి చూడండి. నేను ఇప్పుడు ట్యాగ్ ప్రోడక్ట్స్లో ఇస్తాను. ఇంకా చట్నీకి అయితే పప్పులు వేపుదామని చెప్పేసి చట్నీకి పప్పులు వేపుకుంటా. ఇంకా నిన్న నైట్ మా వారు వస్తా బెండకాయలు అయితే తీసుకొచ్చారు. పాపం ఎందుకనో నీ ఇష్టం తిను అని చెప్పి పండగ చేసుకో అని. అస్సలు మా ఆయనకి బెండకాయ అంటేనే ఇష్టం ఉండదు. పాపం ఎలానో నా కోసం త్యాగం చేసి ఒక్కరోజు మాత్రం తింటాడు. నాకే అనిపిస్తుంది అబ్బా అని. కానీ అంటే కొంచెం టేస్టీగా చేస్తున్నాను, అందుకే తింటున్నాడు, లేకపోతే తిండు. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది అందుకని. సో ఇక్కడైతే అంతా సెట్ చేసుకొని బెండకాయలు అయితే వాష్ చేసేసుకుంటున్నాను. సో ఈ ట్రే అయితే నాకు చాలా బాగా నచ్చింది అసలు. అండ్ ఈ షింక్లో యూజ్ చేసే ఈ ట్యాప్ కూడా చాలా బాగా నచ్చింది. సో వీటి లింక్స్ అయితే నేను ఇస్తాను. అండ్ చాలా బెండకాయలు వాష్ చేసుకుని ప్రైస్ అంటే ఇప్పుడు ప్రైస్ నేను ఎందుకు చెప్పానంటే ఒక 10 రూపీస్ అటు ఇటు ఫ్లక్చువేట్ అయ్యింది. మళ్ళీ మీరు చెప్పారు ఇంతుంది అంటుంది అంటారు కదా, తక్కువ అనుకోండి ఎవరు బాధపడరు. కానీ ఒకవేళ ఇష్టం లేని అనుకోండి జిగురు వస్తే ఇంకా ఫీల్ అవుతారు కదా అని నేను ప్రైస్ మెన్షన్ చేయట్లేదు. అంటే దాని గురించి ఏం లేదు. యాక్చువల్లీ నేను ఇది నిన్ననే బడ్జెట్ రోజు అప్లోడ్ చేస్తున్నవే నేను మాకు నిన్నటి నుంచి వైఫై ప్రాబ్లం అస్సలు నెట్ రావట్లేదు. నార్మల్ నెట్ తోటి ఇంత లాంగ్ వీడియోస్ అయితే అస్సలు అప్లోడ్ అవ్వవు, రోజు పట్టేసిద్ది. అందుకే నేను వైఫైతోనే అప్లోడ్ చేస్తూ ఉంటాను, బట్ అవ్వట్లేదు అన్నమాట. సో ఇంకా ఇక్కడ పప్పులో పక్కన వేపుకుంటా బెండకాయలు అయితే నీట్గా వాష్ చేసేసుకున్నాను. ఇంకా కుండ కూడా తీసి చాలా రోజుల నుండి ఉంది కదా, అది కూడా వాష్ చేసి పక్కన పెడితే మా అత్తయ్య వాళ్ళు వస్తున్నారు కదా, నీట్గా దానిలో వాటర్ పడితే తాగుతారులే అన్నట్టుగా కుండ కూడా తీస్తున్నాను. సో అట్లా ఉంటుంది అనమాట మన పనులన్నీ. ఈరోజు మార్నింగ్ లేచి ఏదైనా ఒక రోజు అనుకుంటాను, ఆ రోజు మాత్రం డెడికేటెడ్గా వర్క్ చేయాలి, ఫోన్ చూడొద్దు, ఏ పని చేయొద్దు అని చెప్పి. ఏదేమైనా సరే మనం ఇట్లా వీక్లీ వన్స్ లేకపోతే ఎప్పుడొకప్పుడు మీకు కుదిరినప్పుడు ఇట్లా చేసుకోవడం వల్ల మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మెయిన్ అసలు ఎక్కడేమున్నాయో గుర్తుండదు. కొంచెం ఆడవాళ్ళకి ఇల్లంతా హ్యాండిల్ చేయాలి కదా, ఎక్కడేమున్నాయో గుర్తుండవు. మరి ముఖ్యంగా ఈ మధ్య నాకు ఈ కొరియర్స్ ఆర్డర్స్ అని చెప్పి ఎక్కువ బర్డెన్ అయిపోవడం వల్ల కూడా చాలా మతిమరుపు వచ్చేసిందేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఏంటి ఇంత మతిమరుపు వచ్చింది నీకు అంటాడు మా ఆయన. అట్లా ఉంటుంది మరి. సో దాని తర్వాత హలీమ్ సీడ్స్ ఇంకా చియా సీడ్స్ అయితే సోక్ చేసి పెట్టుకున్నాను. ఈ క్యూట్ కప్ కూడా మీషో నుండి తీసుకున్నా, ప్రైస్ తక్కువలోనే ఉంది. అమెజాన్లో కూడా ఉంది ఇది, నేను ట్యాగ్ చేస్తాను చూడండి, సేమ్ ప్రైస్లోనే. సో ఇవన్నీ కూడా సోక్ చేసుకొని కొన్ని అవర్స్ అయిన తర్వాత తీసుకోవాలి, అప్పుడే మన హెల్త్కి మంచిది. అండ్ దానిలో ఉన్నవన్నీ కూడా మన బాడీకి అయితే పడతాయి. సో కుండ అయితే ఒక 2 hours అట్లా నానబెట్టేసి వాటర్ అయితే వేసేస్తాము. యాక్చువల్లీ మా అత్తయ్య వాళ్ళు ఈరోజు నైటే వస్తామని అయితే చెప్పారు, బట్ రాలేదు. ఎందుకు అనేది కూడా చెప్తా లాస్ట్లో. ఇక్కడ వేచిన పప్పులు అయితే వేయించి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ బెండకాయలు అయితే వాష్ చేసి వాటర్ అంతా పోయినాయి కదా, ఈ బెండకాయలు కట్ చేయడానికి నేను బయట కూర్చున్నాను అనమాట. అప్పటికి టైము 7 అట్లానే అయింది, ఎక్కువ కూడా అవ్వలేదు. కట్ చేసేసాను, అంతలోపు అవి నిద్ర లేచాడు. సో అట్లా అప్పటికే టైము 7:30 అయింది. అవి నిద్ర లేచి ఇంక వీళ్ళు ఫ్రెష్లు అయిపోయారు. ఇంక ఫ్రెష్ అయిపోయి ఇందులో బ్లాక్ ఉంది నాన్న అంటే ఒప్పుకుంటున్నాడు, లేదంటే అస్సలు ఒప్పుకోడు. ఇంక ఈరోజు దుప్పట్లు అన్నీ కూడా తీసేసి నీట్గా ఇల్లంతా ఊడ్చేసి మాప్ పెట్టేసుకొని ఇల్లంతా శుభ్రం చేసేసుకోవాలి. ఆల్రెడీ నిన్న కొన్ని ఉతికాను, ఈరోజు కొన్ని ఉతుకుతున్నాను. సో ఇట్లా అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవడం మంచిది. దట్టు పీరియడ్స్ అయిపోయినాక ఇల్లంతా యాజ్ యూజువల్గా మనం క్లీన్ చేసేసుకుంటాం కదా, కొంచెం ప్రశాంతంగా ఉండిద్ది. సో ఇప్పుడు ఈ దిండ్లన్నీ కూడా తీసుకెళ్ళి ఎండలో అయితే వేసేస్తాను. కాస్త ఎండకు ఉండడం మంచిదే కదా. అసలు మామూలుగా అయితే మనం పిల్లోస్ అస్సలు ఎండలో వేయము, వాష్ చేయము. కానీ రోజు మన తల కింద పెట్టుకునేది పిల్లోసే కదా. మ్యాక్సిమం వాష్ చేయొచ్చు పిల్లోస్ని అట్లీస్ట్ 1 or 2 monthsకి ఒకసారి అయినా. అండ్ మనం అప్పుడప్పుడు ఇట్లాగా వీక్లీ వన్స్ అట్లా అయినా కాస్త ఎండలో వేసుకోవడం వల్ల కూడా మంచిదే. దానిలో ఉన్న జెర్మ్స్ బ్యాక్టీరియా అన్నీ పోతాయి.
సో అట్లాగే పడుకుంటే మన ఫేస్ తొందరగా ఏజింగ్ అయిపోవడము, అట్లా ముడతలు వచ్చేయడం అయింది. ఇల్లంతా ఊడిస్తే ఎంత దుమ్ము వచ్చిందో. ఈ మ్యాట్స్ కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఇంక ఈ మ్యాట్స్ అయితే వాష్ చేసేద్దామని చెప్పి మ్యాట్స్ కూడా చేంజ్ చేసేస్తున్నాను. ఇంకా దాని తర్వాత మాప్ కూడా పెట్టేశాను. నీట్గా ఇల్లు అయితే భలే అనిపించింది నాకు. అండ్ మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత కప్బోర్డ్స్ కూడా క్లీన్ చేయాలి. ప్రస్తుతానికి మా ఆయన ఉన్నప్పుడు ఒక పక్కన వంట చేసుకుంటూ టిఫిన్కి రెడీ చేసుకుంటూ ఈ పనులన్నీ కంప్లీట్ చేశాను. ఇంకా మేము దోశలకి అయితే వేసుకున్నాము. దోశల పిండి ఉంది కదా, ఇప్పుడు దోశలు అయితే వేసేసుకుంటున్నాను. ఆనియన్ వేసి రుద్దుకుంటే కొంచెం దోశలు బాగా వస్తాయి అని చెప్పేసి ఒక్కొక్కసారి వేయకపోయినా రుద్దకపోయినా వస్తాయి. ఒక్కొక్కసారి ఎందుకు వచ్చిన గోలరా బాబు అనిపిస్తే మాత్రం ఆయిల్ స్ప్రే చేసేసి ఇట్లా అయితే వేసుకుంటా. మార్నింగ్ హవీ లెగవగానే కాసేపటికి పిల్లలంటే ఆకలి అయిద్ది కదా, అందుకని నేను ఫస్ట్ వాళ్ళకైతే టిఫిన్కి ప్రిపేర్ చేసేసి బాబుకి పెట్టేస్తా. యాక్చువల్లీ మా ఆయనే పెట్టేస్తారు అబ్బా, లేదంటే హవీ దగ్గరే నాకు 1 అవర్ టైం అయిపోయింది. అంతలోపు నేను చాలా పనులు చేసుకోవచ్చు కదా. ఇంకా మా వారంటే ఎట్లానో రెడీ అయ్యి వెళ్ళిపోవడమే కదా, నాకంటే కుకింగ్ అని ఇంట్లో పనులు బట్టలు అన్నీ ఉంటాయి కదా, అందుకని. సో ఇక్కడ నేను మింత్రా నుంచి 2 డ్రెస్సెస్ తీసుకున్నా. ఆల్రెడీ నేను వేర్ చేసిన డ్రెస్ చాలా బాగుందని చెప్పారు కదా, దానిలోనే ఇంకొక పార్టీ వేర్ డ్రెస్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంది ఇది, అండ్ చాలా తక్కువ ప్రైస్లో కూడా వచ్చింది. మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. సో మీరు బడ్జెట్లో చూసినట్లయితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. వీటి లింక్స్ కూడా నేను ట్యాగ్ ప్రోడక్ట్స్లో ఇస్తాను, కొంచెం చెక్అవుట్ చేసేయండి. నేను వేసుకున్న డ్రెస్ బాగుందా, లేకపోతే నెక్స్ట్ ఈ టీల్ బ్లూ కలర్ బాగుందా అనేది కూడా చెప్పండి. రెండిటికి 2 బాగున్నాయి. సో ఏదైనా బాగుంది. అండ్ ఇదైతే కొంచెం తక్కువ కాస్ట్లో కూడా వచ్చింది, పర్పుల్ కలర్ దాంతో పోల్చుకుంటే. ఇది 1700 1600 పడిందనమాట. ఫస్ట్ అయితే 2100 పడింది అది. సో చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ చిన్నపిల్లలకైనా చాలా బాగుంటుంది ఇది, అండ్ మనకైనా బాగుంటుంది. అందుకే నేనైతే ట్రై చేశాను. నాకు ఇలాంటి కోట్ వచ్చే డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం. చాలా కంఫర్ట్గా అనిపిస్తాయి. దీనికి వెనకాల మనకి జిప్ కూడా ప్రొవైడ్ చేశారు, దానిపైన ఈ కోట్ అయితే ఉండింది. ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కప్బోర్డ్స్ అన్నీ కూడా సర్దడం స్టార్ట్ చేసాము. ఇంకప్పుడు మేమంతా చేంజ్ చేసుకున్నాం కదా. సో చేంజ్ చేసుకున్నప్పుడు ఇక్కడ అంతా మా వారికి బట్టలు పెట్టేసి అన్నీ గందరగోళం అయిపోయినాయి. చాలా ఇస్త్రీ చేయాల్సిన బట్టలు కూడా ఉన్నాయి. ఇస్త్రీ వాళ్ళకి కూడా కాల్ చేశాను, రేపు వస్తామన్నారు. ఇంకా దాంతోపాటు కొన్ని నా డ్రెస్సులు కూడా పాతగా అయిపోయినాయి, కొన్ని నేను ఇంకా వేసుకోను, టైట్ అయిపోయినాయి. కొన్ని అయితే కొత్త డ్రెస్సులు అసలు టైట్ అయిపోయినాయి, పట్టట్లేదు. ఇంకా అంత సన్నగా నేను అవ్వనులే అని ఫిక్స్ అయిపోయి ఇంకా తీసేసాను. ఎందుకు అవసరం లేదు, వాడనప్పుడు ఎందుకు వేస్ట్ కదా, ఎవరో ఒకళ్ళు యూజ్ చేసుకుంటారు కదా అని చెప్పేసి కూడా నేనైతే తీసాను. హెయిర్ డ్రైయర్ కూడా బట్టల్లోకి వెళ్ళిపోయింది. ఈ కప్బోర్డ్లో అయితే ఎన్ని ఉన్నాయో అసలు అవసరం లేని అవసరమైన అసలు అంతా క్లమ్జీ అయిపోయింది. పాపం మా ఆయన అయితే రోజు ఏంటి అసలు ఈ బట్టలు ఈ రకంగా చేసి పెట్టావు అని అన్నారు. నియర్లీ ఈ ర్యాక్లోకి సర్ది 1 మంత్ అయింది. 1 మంత్ నుంచి నేనైతే అసలు ఏం సర్దట్లేదు. ఇంకా అంటారు కదా ఏదైనా పూనకం వస్తేనే అన్నట్టు ఈరోజు ఇంకా సాకు ఏంటంటే మా అత్తయ్య వాళ్ళు వస్తున్నారనే సాకుతోటి నా ఇల్లు అంతా అయితే శుభ్రం అయిపోతుంది. కిచెన్ అయితే నీట్గా ఉంది, కిచెన్లో అసలు సర్దాల్సింది ఏం లేదు. హాల్ కూడా మ్యాక్సిమం నేను నీట్గానే ఉంచుతాను అసలు, ఎందుకంటే కంటిన్యూస్గా మేము హాల్లోనే ఉంటాం కాబట్టి. బెడ్రూమ్ కూడా చూడడానికి నీట్గానే ఉంటుంది. బట్ కప్బోర్డ్స్ లోపల బట్టలు అనేవి క్లమ్జీగా అయిపోయినాయి. అండ్ నాకైతే కొన్ని డాప్స్ మీదకి చున్నీలు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయినాయి అర్థం కాదు. కొంచెం ఓపికగా ఎత్తుకుంటే దొరుకుతాయి, వెతుక్కునే ఓపిక ఉండదు. హడావిడి. సో ఇప్పుడైతే కూర్చొని తీరిగ్గా సర్దుతున్నా. మా వారు వెళ్ళిపోయినాక అవి మాత్రం కాసేపు టీవీ చూస్తాడు. అప్పుడు టీవీ పెట్టేసి ఇంకా డోర్స్ వేసేసి ఇంకొక 1 or 2 hours టైం ఉంటుంది అంతే. ఇంకా దాని తర్వాత ఇంకా అవి పడుకుంటాడు. పడుకున్నప్పుడు సర్దడానికి కూడా అవుతుంది. ఇంతలో కొరియర్ వాళ్ళు ఎవరో కాల్ చేస్తున్నారు, వెళ్ళి చూశాను. ఇంకా అన్ని పైన పెట్టినవన్నీ ఇస్త్రీ చేయాల్సిన బట్టలు వాళ్ళకి కాల్ చేసి వస్తామని చెప్పారు. ఇంక ఇక్కడ చూడండి మా బట్టలు ఇక్కడ వచ్చేసి అన్నీ పెట్టామా, ఇవన్నిట్లో అవసరమైనవి తక్కువ, అవసరం లేనివి ఎక్కువ ఉన్నాయి. అవన్నీ తీసి కిందకి పెట్టేసి అవసరం లేని అన్నీ నాకు కావాల్సినంత వరకే మ్యాక్సిమైజ్ చేసుకొని కొంచెం క్లమ్జీ లేకుండా రెడీ అయ్యి అన్నీ ఒక బ్యాగ్లో, కోమ్స్ అన్నీ ఒక దానిలో, అట్లా నాకు అర్థమయ్యే వేలో నేనైతే ఇప్పుడు సర్దుకుంటున్నా. నెల క్రితం మేము ఇక్కడికి షిఫ్ట్ చేసిన తర్వాత నుంచి ఇప్పటివరకు నేను అసలు వాటిని నీట్గా ఆర్గనైజ్ చేసిందే లేదు. ఇంక ఇప్పుడైతే నేను నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. సో దట్ నాకు చాలా ఈజీగా ఉండిద్ది పిక్ చేసుకోవడానికి. లేకపోతే హడావిడిలో ఏదేదో చేస్తున్నాను అసలు. మెయిన్ అసలు మనకి ఇల్లు శుభ్రంగా ఉందనుకోండి చాలా టైం సేవ్ అయిపోయినట్టే, అవునా కాదా చెప్పండి. గందరగోళంగా ఉంటే మనకు కూడా చిరాగ్గా ఉండిద్ది. సో మా అత్తయ్య వాళ్ళైతే ఎందుకు ఇలా పెట్టావని అన్నారు, కానీ ఎవరైనా వస్తున్నారంటే ఇది ఒక ఫోబియా అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఇల్లంతా నీట్గా పెట్టేయాలి. సో అప్పుడు వాళ్ళు చూసి అబ్బా భలే పెట్టుకుందే అనుకోవాలి. మరి ఇదంతా వీడియో తీసిన వాళ్ళందరూ చూసేస్తారు కదా, అంటే ఇది ఒక మోటివేషన్ కోసం అనమాట. వీడియో పెట్టుకొని నేను చేయడం వల్ల మీరు ఎవరైనా మోటివేట్ అవుతారో, నాకు కూడా ఇంకా చేయాలి, ఇంకా నీట్గా చేయాలి అన్నట్టు అనిపిస్తుంది. అందుకే నేనైతే వీడియో షూట్ చేసుకుంటూ ఇలాంటి క్లీనింగ్ వర్క్స్ చేసుకుంటాను. నాకు చాలా బాగా అనిపిస్తుంది, చాలా మోటివేటింగ్ అనిపిస్తుంది. నాతో పాటు ఇంకెవరైనా మోటివేట్ అవుతారో అనిపిస్తుంది.
సో ఇందులో చాలా ప్రమోషన్స్కి వచ్చిన కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, అవన్నీ నాకు అవసరం లేదు కదా. అంటే కొన్ని యూజ్ చేస్తాను, కొన్ని నేను యూజ్ చేయను అనుకునే అన్ని కిందన పెట్టేస్తాను. ఇంక నేను యూజ్ చేస్తే అన్నీ అలా సపరేట్గా సెగ్రిగేట్ చేసుకుంటున్నాను. నాకు ఈజీగా ఉంటుంది అనమాట. కొన్ని ఖాళీ బాక్సులు, అసలు యూజ్ లేని బాక్సులు కూడా అలాగా పేర్చి పెట్టాము. ఇంకా కిందన ఒక అర ఖాళీగా ఉంటుంది, దానిలోకి మొత్తం కుక్కేసాను. అదంతా మీకు వేస్ట్ అరలాగా అనమాట. చిన్న స్టోర్ రూమ్, చిన్న ర్యాక్ స్టోర్ రూమ్ అనుకోండి, లేకపోతే ఏమన్నా అనుకోండి, అలాంటిది అనమాట. అక్కడికైతే నేను ఫిక్స్ చేస్తున్నాను అండ్ నిదానంగా అయితే సర్దుకోవడం స్టార్ట్ చేశాను. మొత్తం అంత సర్దితే నాకు 20 రూపీస్ దొరికాయి. సో ఇట్లయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. రెడీ అయ్యి అన్ని కోమ్ సపరేట్గా, స్టిక్కర్స్ అన్నీ ఒక దానిలో, ఫేస్ క్రీమ్స్, లిప్ బామ్స్, కాటుకులు అన్నీ ఒక దానిలో అట్లా సర్దుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నారా అండ్ హవియారా చాలా దారుణంగా ఉన్నాయి. మొత్తం అన్ని తీసి కింద పడేసాను. అప్పుడే నాకు క్లియారిటీగా అర్థమైద్ది అసలు ఏమున్నాయి ఏం లేవు, ఏం అవసరం లేదు అని చెప్పి. ఇంతలో మా నా హబీబాబు గారు అయితే వచ్చారు. వచ్చి టోపీ పెట్టు అన్నాడు. సరే అని పెడుతుంటే సరిగ్గా పెట్టు అన్నాడు. ఇంక వెళ్ళిపోయాడు. ఇది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళకు ఒక అర ఉంటుందన్నమాట మా ఇంట్లో. ఇక్కడ నేను ఏం చేశానంటే కట్ పీస్ శారీస్ అవన్నీ ఉంటే తీసేసి వాళ్ళ ర్యాక్ కూడా నీట్గా అయితే సర్ది పెట్టేశాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను నా బట్టలన్నీ కూర్చొని నీట్గా ఫోల్డ్ చేసుకుంటున్నా. నేను వేర్ చేసిన డ్రెస్ మింత్రా నుండి తీసుకున్నాను, కార్డ్ సెట్. చాలా బాగుంటుంది. అంటే ఇది కాటన్ అయితే కాదు, ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ ఏదో, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. నేను కనీసం రీస్టిచ్చింగ్ కూడా చేయించుకోవాలి. ప్రైస్ కూడా నాకు 400 లోపే, 500 లోపే పడింది సెట్ మొత్తము. సో చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే నేను అన్నీ ఫోల్డ్ చేసుకొని చక్కగా ఆర్గనైజ్ చేసుకొని ఇంకా పెట్టేయడమే. ఇంక ఇది ఒక నా ర్యాక్ అండ్ హవీ ర్యాక్ ఒకటి సర్దాను. కిందన కూడా కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నా. ఈ గాజులు అయితే నా హవీకి 3-4 మంత్స్ అప్పుడు ఏమో మా అమ్మ వాళ్ళు వచ్చారు, అప్పుడు గుడికి వెళ్ళి ఈ గాజులు తెచ్చారు. అవి ఇప్పటివరకు వేసుకోలేదు. ఇంక ఇక్కడైతే నేను 3 పీస్ సెట్స్, సింగిల్ సెట్స్, టాప్స్ అట్లా సపరేట్గా పెట్టుకున్నాను. దుపటాస్ ఇంకా అవన్నీ అయితే నేను పక్కకు తీసేసాను. ఇంకా అవి వేసుకోను, అందుకని ఇంకా నాకు స్పేస్ సేవ్ అవుతుంది కదా. మొత్తం అంతా సర్ది నాకు చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు హవియార్ ఉంది, ఎన్ని బట్టలు ఉన్నా ఏం సుఖం, రెడ్ తప్ప ఏం వేసుకోడు ఈ పిల్లోడు. ఇంక అందుకే ఇప్పుడు అసలు నేను హవికి కూడా డ్రెస్సులు అస్సలు తీయట్లేదు, ఎందుకు వేస్ట్ అని చెప్పేసి. వేసుకోవట్లేదు కదా, ఇంకేమన్నా అకేషన్స్ ఉంటేనే తీస్తాము, లేదంటే లేదు. మేము లాస్ట్గా హవికి అసలు ఎప్పుడు డ్రెస్సెస్ కొన్నామో కూడా నాకైతే గుర్తులేదు. హవి బర్త్డే టైంలో కొన్నట్టున్నాం, దాని తర్వాత అసలు హవికి అస్సమంటూ మేము తీసుకున్నదే లేదు. తర్వాత మా అమ్మ వాళ్ళు కొన్నారు ఆజియోలో కొన్ని, అంతే ఇంకా కొనలా. సో మొత్తానికైతే సర్దేసి అప్పటికే టైం 12 దాకా అయిపోయింది. తర్వాత హవికి అన్నం పెట్టి నేను అన్నం తినడం స్టార్ట్ చేసేసరికి ఇలా అయింది. మొత్తానికి ఇల్లు అయితే ఇలా సర్దుకున్నాను. ఎలా అనిపించింది మీకు? నచ్చిందా నచ్చలేదా చెప్పండి. చియా సీడ్స్ అయితే మార్నింగ్ సోక్ చేసుకున్నాను, ఇప్పుడైతే తాగేస్తున్నాను. దాని తర్వాత థ్రెడ్మిల్ మీద ఈరోజు చాలా ఇంటెన్స్గా వర్కౌట్ చేశాను. 2.3 స్పీడ్లో నడిచాను అబ్బా. క్యాలరీస్ కూడా 62 పైన బర్న్ చేశాను. అండ్ నియర్లీ 40 మినిట్స్ దాకా వాకింగ్ చేశాను. కాళ్ళు అయితే ఫుల్ నొప్పులు వచ్చేసాయి అండ్ బ్యాక్ పెయిన్ కూడా వచ్చింది. నైట్కి అయితే దెబ్బకి తొందరగా నిద్రపోయాను అనమాట. బాగా ఒళ్ళు టైర్డ్ అయిపోయింది, అందుకని. సో తప్పదు, అప్పుడప్పుడు చేయాలి. హవి పడుకున్నప్పుడు మాత్రమే నేను వాకింగ్ చేయగలను, లేదంటే హవితో అస్సలు చేయనివ్వడు, ఆయన కూడా ఎక్కేస్తాడు, అందుకే భయము. సో ఇదే అనమాట వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందు కలుస్తాను. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.